రాష్ట్రంలోని మిడ్ డే మీల్స్ కాంట్రాక్టర్లకు పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని బీజేపీ చీఫ్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించకపోతే పథకం ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. మరోవైపు నాణ్యమైన భోజనం అందించక అనేక గురుకులాల విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారని మండిపడ్డారు. పిల్లలు చదువుకునే హాస్టల్స్ మిడ్ డే మీల్స్ భోజనం కాంట్రాక్టు నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో స్కూల్స్లలో ఏదైతే మిడ్ డే మీల్స్ నడుస్తుందో ఆ కాంట్రాక్టర్స్ ఎవరైతే మిడ్ డే మీల్స్ ఇస్తారో వారికి బకాయిలు ఇవ్వలేదు. ఏదైతే మిడ్ డే మీల్ స్కీమ్ అవుతుందో బకాయిలు ఇవ్వకపోతే కాంట్రాక్టర్ ఈ మిడ్ డే స్కీమ్ని బంద్ చేసేటటువంటి ఒక ప్రమాదం ఉన్నది. ఇది ఒకవైపు అయితే, రెండో వైపు ఈ గురుకులాలు హాస్టల్స్లో కానీ బీసీ హాస్టల్స్లో కానీ ఎక్కడైతే పిల్లలు చదువుతున్నారో అక్కడ ఈరోజు నాణ్యమైన భోజనం పెట్టక ఈరోజు అనేక మంది విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్నారు. ఒకవైపు మిడ్ డే మీల్స్ కోసం మీరు బకాయిలు వాళ్ళకి ఇవ్వట్లేదు. ఈరోజు వాస్తవానికి ఈరోజు గురుకులాలు మూసేసేటువంటి పరిస్థితులు, కొన్ని గురుకులాలు మూసేశారని కూడా చెప్తా ఉన్నారు. ట్రైబల్ హాస్టల్స్ పరిస్థితులు ఏమైనా ఉన్నాయి, బీసీ హాస్టల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇదంతా కూడా ప్రభుత్వం దాని మీద ఆలోచన పెట్టాల్సిన అవసరం ఉన్నది. మీరు పిల్లలకు బకాయిలు ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళ మిడ్ డే మీల్స్ చేసే వాళ్ళకు, పిల్లలకు భోజనాలు పెట్టే వాళ్ళకు మీరు బకాయిలు క్లియర్ చేయబట్టి వాళ్ళు నెక్స్ట్ మిడ్ డే మీల్ స్కీమ్ సరిగ్గా రాదు, నాణ్యమైతే భోజనం రాదు వాళ్ళకు. కాబట్టి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను, దయచేసి మీరు ఎట్లయినా యూనివర్సిటీస్ ఏం చేయరు, 1000 కోట్లు ఇస్తారని చెప్పేసి మర్చిపోయారు దాని గురించి. మీరు అదేవిధంగా మీరు శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదు, అక్కడ పెన్షన్ సరిగ్గా, అది వేరే మాట, తర్వాత మీరు దాని మీద మాట్లాడతాను. కానీ చిన్నపిల్లలు ఎవరైతే హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్నారో, ట్రైబల్ హాస్టల్స్ ఉండి చదువుకుంటున్నారు, వాళ్ళ బతుకుల గురించి ఒకసారి ఆలోచించండి. మన దేశ భవిష్యత్తు వాళ్ళు తీర్చిదిద్దాల్సిన అవసరం కూడా ప్రభుత్వాందే. కాబట్టి మీరు ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఏది ఆపినా ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్స్ మనం ఆపారు. ఇప్పుడు ఏదో మాట్లాడితే మళ్ళీ ఏదో అంత ఇస్తా అంటారు. కానీ దయచేసి స్కూల్ పిల్లలకు మిడ్ డే మీల్ స్కీమ్ ఆపకండే, బకాయిలు వాళ్ళకి సరిగ్గా ఇవ్వండి, మంచి భోజనం పెట్టండి, నాణ్యమైన భోజనం పెట్టండి, ఆరోగ్యాలు వాళ్ళ పాడైపోకుండా చూసుకోండి అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని సూచిస్తూ